ఈ సమయం అందు వాక్యాన్ని చదువుకుందామండి. విలాప వాక్యాల గ్రంథము 683వ పేజీ 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతామండి. 3వ అధ్యాయము 25వ వచనము విలాప వాక్యాల గ్రంథము 683వ పేజీ. మీకు సులువుగా ఉంటుందని చెప్తున్నా. త్వరగా తీసి స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, అందరమునైనా ఈ సాయంకాల సమయం అందునైనా ప్రభువా, మరి నీ బిడ్డలుగా మేము రాణమ్మ గారి యొక్క గృహము దగ్గర గృహ కొడుకులం మరి ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో మేము కూడుకొని ఉండడానికి మీరు మా ఎడలు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నేను ప్రభా గృహ కూడుకను దీవించండి, ఆశీర్వదించండి. నైనా ఆ బిడ్డనైనా ప్రభా మరి ఎందు నిమిత్తం ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నారో వారికి ఉన్న ఆక్రతలు, అవసరతలు మీరు తీర్చండి. వారి తల్లిగారి విషయంలోను, చెల్లిగారి విషయంలోను ప్రభా, వారి బిడ్డల విషయంలోను, యజమానుడి విషయంలోను కూడా ప్రభునైనా మీ కాపుదల మీ కృప అనుకరించిన ప్రభా ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డ గృహాన్ని ప్రభు మీరు దీవించండి, ఆస్వాదించండి. అటు రీతిగానే ప్రభునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఇదిగోని ప్రభు చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఇదిగోని ప్రభా విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన మా వినుకడలో ప్రభా వినగల చెవులు, గ్రామికల హృదయం అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దోషను మరుగుపరచండి. దోషను ముఖాంతరంలోంచి మీరే మాట్లాడండి. నీ దోషను నోటికి మీరే బోరగా ఉండి ఈ రాత్రి నీ బిడ్డల మనం అందరితో మాట్లాడమని, నీ దోషను ప్రభునైన మీ ఆత్మచేత అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని ఈ రాత్రి ప్రభు నీ బిడ్డల అందరితో మాట్లాడుదురుగా కానీ యేసయ్య నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరు చెప్దామా? ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం కనుక చదవబడినటువంటి లేఖన భాగము విలాప వాక్యాల గ్రంథంలో నుంచి ప్రభు మనతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే 25వ వచనం, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దయ చూపించువాడు దేవుడు. దేవుడు ఏంటండి? దయ చూపించువాడు. ఎవరి ఎడల ఆయన దయ చూపిస్తాడు అంటే మానవులందరి ఎడల ఆయన దయ చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. అయినా లోకాన్ని ప్రేమించిన వాడు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి మాటను బట్టి లోకాన్ని దేవుడు ప్రేమించాడంటే లోకంలో ఉన్నటువంటి మట్టిని కాదు, చెట్లు పుట్టలను కాదు, లోకంలో ఉన్నటువంటి మనుషులను ఆయన ప్రేమించాడు. లోకమంతటిని దేవుడు ప్రేమించాడు. లోకంలో ఉన్న వారందరిని దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించేవాడే గాని ఆయన ద్వేషించేవాడు కాదు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 25వ వచనంలో చూస్తే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఎవరైతే యేసయ్యను ఆశ్రయిస్తారో, ఎవరైతే యేసయ్యతో ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే యేసయ్యతో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారో, ఎవరైతే ఆయన మాటకు విలువనిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధానంలో గడుపుతారో వారందరి ఎడల దయ చూపించగలిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని సత్యాన్ని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో చాలా మందిని మనం ఆశ్రయిస్తాం. మనకు అవసరం వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు, మనకు ఇరుకులు వచ్చినప్పుడు, ఏదైనా గొప్ప పని మనకు రావాల్సి వచ్చినప్పుడు, సహాయం చేయవలసి వచ్చినప్పుడు అనేక మందిని మనం ఆశ్రయిస్తాం. కానీ ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా మనకు సహాయము చేయరు, మన మీద దయను చూపించరు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా దయ చూపించగలిగితే ఈ లోకంలో మనుషులందరూ కూడా సంతోషంతో సమాధానంతో వారు ఉండేవారే. కానీ ఈ లోకస్తులు కానీ, లోకంలో ఉన్నవారు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ ఎవ్వరు కూడా
దయ చూపించడానికి ఇష్టపడిన వారు ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో 12 మంది ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం, వారు మన మీద దయ చూపిస్తారు. ఇవాళ రేపు అని తిప్పుతారు, సంవత్సరాల పొడుగు తిప్పుతూ ఉంటారు. అధికారుల దగ్గరికి వెళ్ళామనుకో అధికారులు అలాగే తిప్పుతూ ఉంటారు. వెంటనే మన మీద దయ వారు చూపించరు. మనం ఏమిటో అయ్యా కొద్దిగా దయ చూపించి నా పని ఏదో చేసి పెట్టండి అంటాం. వారు దయ సంగతి పక్కన పెడితే వారు మన మీద చిరాకు పడతారు, పరాకులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు అని బైబిల్ చెప్తుంది. తన్ను ఆశ్రయించు వారందరి ఎడల ఆయన దయ చూపించువాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన కాపాడువాడు, ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన దీవించేవాడు. 4వదిగా ఆయన దయ చూపించేవాడు. కాపాడేవాడు గురించి మనం చూసుకున్నాం. ఆయన అందరినీ కాపాడే దేవుడు. ఆశీర్వదించేవాడిని గురించి చదువుకున్నాం మనం. అందరిని ఆయన ఆశీర్వదించేవాడు. దీవించేవాడిని గురించి మనం చదువుకున్న అందరిని దీవించగలిగే దేవుడు. ఈ రాత్రి మనము దేవుని దయను గురించి కొద్ది మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందామండి. 2వ మాట కూడా ఇక్కడ రాయబడింది. తన్ను ఆశ్రయించేవారి ఎడల ఆయన దయ చూపించేవాడు. 2వ లైన్లో చూస్తే తన్ను వెతుకువారి ఎడల ఆయన దయ చూపించువాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమంటారు? తన్ను ఆశ్రయించేవారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. తన్ను వెతుకువారి ఎడల కూడా ఆయన దయ చూపించగలిగినటువంటి గొప్ప దేవుడు. నువ్వు దేవుని వెతకాలని చూస్తే, యేసయ్యని వెతకాలని కనుక వాస పెడితే, యేసయ్యని వెతుకుతానని మనసుపూర్వకంగా హృదయపూర్వకంగా నువ్వు కనుక కోరుకున్నట్లయితే ఆయన నిన్ను దీవిస్తా, నీ ఎడల దయ చూపిస్తాడు, నీ బిడ్డల ఎడల దయ చూపిస్తాడు, నీ భర్త ఎడల దయ చూపిస్తాడు, నీ పిల్లల ఎడల దయ చూపిస్తాడు, నీ కుటుంబం ఎడల దయ చూపిస్తూ ఉంటాడు. నీ గృహంలో కూడా ఆయన దయను నిండుగా మిండుగా ఆయన కుమ్మరిస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన దయ చూపించేవాడు. ఆయన దయ ఎలాగుంటుందో తెలుసండి ప్రియమైన బిడ్డలారా. ఎప్పటి నుంచి ఆయన దయ ఉంటుంది? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఆయన దయ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా? ఆయన దయ నువ్వు పెద్దదాని అయిపోయిన తర్వాత, పెద్దవాడు అయిపోయిన తర్వాత, చదువుకున్న తర్వాత, జ్ఞానం సంపాదించుకున్న తర్వాత, జ్ఞానం కలిగి ఉన్న తర్వాత నువ్వు దయ చూపించడం కాదు. దేవుని దయ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంట చూడండి ఒకసారి. దేవుని దయ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అక్కడ ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుష్యులు దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని దయ నీకు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే, దేవుని దయ చిన్నప్పటి నుంచే నీ మీద ఆయన దయ చూపించేవాడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎప్పటి నుంచి అండి? చిన్నప్పటి నుంచే ఆయన దయ చూపించేవాడు. నువ్వు పుట్టిన వెంటనే నీ మీద దయ కలిగిన వాడు. నువ్వు పుట్టిన వెంటనే నీకు దయ చూపించగలిగిన గొప్ప దేవుడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దయ లేకపోతే భూమి మీద మనం ఎవరం కూడా బ్రతకలేము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దయ లేకపోతే భూమి మీద మనం బ్రతకలేమండి. సమూయేలు గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనుష్యుల దయందును దేవుని దయందును అతడు వర్ధిల్లుచుండెను. ఎప్పటి నుంచి? బాలుడుగా ఉన్నప్పటి నుంచే తల్లి తీసుకొచ్చి సమూయేలును దేవుని సన్నిధానం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏలి ఎదుట దేవునికి పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తున్నది మొదలుకొని దేవుడు సమూయేలు మీద దయ చూపిస్తూ వస్తున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇంకో వ్యక్తిని కూడా దేవుడు దీవించి దయ చూపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియజనప్పుడు లోకరాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో కూడా పరమ తండ్రిని కూడా, పరలోకపు తండ్రిని కూడా దేవుడు దయ చూపించి ఆయన పెంచినట్లుగా లోకరాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం 52వ వచనంలో మనం చూస్తాం. చదవండి. లోకరాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును ఏంటంటే దేవుని దయందును మనుషులు దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దయ అందరికీ కావాలండి. భూమి మీద పుట్టిన వారందరికీ కావాలి. యేసు ప్రభు వారిని కూడా తండ్రి తన దయతోనే యేసు ప్రభు వారిని పెంచాడు. యేసు ప్రభు వారు కూడా తను నమ్మిన వారందరి ఎడల కూడా దయ చూపించగలిగాడు.
కనుక ఈ దయ అనేది ఒకరి ఎడల చూపించి ఒకరి ఎడల మానేసే దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దావీదును దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే దయ చూపించాడు. అన్నలో 7 అన్నలు ఉన్నా కానీ 8వ వాడైనటువంటి దావీదు మీద దేవుని యొక్క దయ ఎల్లప్పుడూ ఉండేది. ప్రియమైన బిడ్డలారా, చిన్నగా ఉండగానే బాలుడుగా ఉండగానే దయ చూపించి దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దయ ఉంటే మనకి ఏమేమి ఆశీర్వాదాలు ఉంటాయో, ఏమేమి మనకు దీవెనలు ఉంటాయో మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, దేవుని దయ మనతో ఉంటే దేవుడు అనేక విధాలుగా మనలను వర్ధిల్ల చేస్తానటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవుని దయ ఉంటే మనం వర్ధిల్లుతాం. దేవుని దయ ఉంటే మనము వర్ధిల్లుతాం. దేవుని దయ లేకపోతే మనము ఈ లోకంలో వర్ధిల్లలేము. 2వ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం మనం చదువుకుంటే అక్కడ 2 కుటుంబాలు కనబడతాయి. మనకి 2 కుటుంబాలు కనబడతాయండి. ఆ 2 కుటుంబాలలో దేవుడు చూపించినటువంటి ఆ దయను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చదువుదాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబము అంతకంతకు క్షీణించిపోయిందంట. ప్రియమైన బిడ్డలారా, దావీదు మీద ఏముంది? దేవుని యొక్క దయ కలిగి ఉన్నాడు దావీదు. దేవుని దయ కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసండి. దేవుని మాట వింటూ దేవునితో నడుస్తున్నటువంటి వాడు దావీదు. అందుకే 25వ వచనం మనం చదువుకున్నాం. తన్ను ఆశ్రయించు వారి ఎడలా, తన్ను వెతుకు వారి ఎడలా దేవుడు దయ చూపించగలిగినటువంటి గొప్ప దేవుడు. దావీదు ఎప్పుడు కూడా దేవుని వెతికేవాడు, ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయాన్ని కోరుకునేవాడు. తండ్రి, నేను యుద్ధానికి వెళ్ళమంటావా అని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. దేవా, నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా? వారి మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా? ఈ శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా అని దేవుని దగ్గర గోనె బట్ట కట్టుకుని దావీదు ప్రార్థన చేసుకునేవాడు. తను ఆశ్రయించే వారి ఎడల, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపించగలిగేటువంటి గొప్ప దేవుడు అనే విషయాన్ని దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకోగలుగుతామండి. అందుకే దావీదుని గురించి దేవుడు చాలా మాటలు అంటాడు. అందులో ఒక ముఖ్యమైన మాట ఏంటో తెలుసండి. నా హృదయానుసారుడు అనేటువంటి దావీదు అని దేవుడు చెప్పాడు దావీదుని గురించి. దావీదు దేవుని దయ పొందుకున్నాడు కనుకనే దావీదు కీర్తన గ్రంథంలో దేవుని యొక్క దయను గురించి, దేవుని కృపను గురించి, దేవుని ప్రేమను గురించి, దేవుని ఆశీర్వాదాల గురించి, దేవుని కరుణ గురించి కీర్తనలు రాశాడు. దావీదు అనేకమైన కీర్తనలు రాశాడు. మన జీవితంలో కూడా మనము దేవునిని ఆశ్రయించగలిగితే, దేవునిని వెతకగలిగితే ఆయన దయ మన మీదను, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద ఉంటుందనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన మాట వింటే చాలండి, ఆయనలో మనం నడిస్తే చాలు, ఆయనలో మనము దీవించబడతాము. దీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. కీర్తన గ్రంథం 18వ కీర్తన 25వ వచనం ఒకసారి చదువుతాం. 18వ కీర్తన 25వ వచనం మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని దయ గురించి ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి. దయగల వారి ఎడల దయ చూపించుదు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా నుందువు. చదవండి. సద్భావము గల వారి ఎడల చాలండి, చాలండి. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించదు. ఇది పాట కూడా మన భక్తులు పాట పాడారండి. ఏం పాడారండి? దయగల వారిపై దయ చూపించుచు కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించుచు కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును, గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును. సర్వము నెరిగిన సర్వాధికారి,
సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఈ వచనాల్లో ఏమని రాయబడిందంటే, దయగల వారిపై నువ్వు దయ చూపించుదువు, కఠినులు ఎడల వికటము చూపుదు. అంటే కఠినంగా ఉన్న వారి ఎడల నీవు వికటాన్ని చూపిస్తావు, వ్యతిరేకతనే చూపిస్తావు. దేవుని సన్నిధానంలో మనం దయగలిగి ఉండాలి. దేవుడు కూడా మనల్ని దయ చూపించేవాడుగా ఆయన ఉంటాడన్న విషయాన్ని కీర్తనకారుడు తన కీర్తన మనకు తెలియజేయబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనం దయ పొందుకోవాలంటే మనం కూడా ఇతరుల ఎడల మనం దయ చూపించాలి. దేవుని దయ మనకు కావాలి, చాలా సంతోషం. మనము కూడా ఇతరుల ఎడల మనము దయ చూపించాలి. దేవుని ప్రేమ మనకు కావాలి, మనం ఇతరులను కూడా ప్రేమించేవారుగా మనం ఉండాలి. నువ్వేది కోరుకుంటున్నావో అదే విధంగా ఇతరులకు నువ్వు చేయాలని నువ్వు తలంచుకోనాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి దేవుని ఎడల మనం దయగలగాలంటే, దేవుడు మన ఎడల దయగలగాలంటే మనం ఆయనను వెతికేవారుగా, ఆయన కోరుకునేవారుగా, ఆయన వెంబడించేవారుగా ఉండాలని విలాప వాక్యాల గ్రంథం మనకు తెలియచేపడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు దయ చూపించేవాడు, కరుణ చూపించేవాడు, కృప చూపించేవాడు, ఆశీర్వదించేవాడు, దీవించేవాడు ఎన్నెన్నో చెప్పుకుంటాం. కానీ మరి మనం ఎలా ఉండాలి? మనకు కావలసినవి దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర పొందుకుంటూ ఉంటాం. ఈ రోజున మన సంపాదన మనకు సరిపోద్దండి. మనం సంపాదించుకునే సంపాదన మనకు సరిపోదు. మనం తిండి మనకు ఆరోగ్యం ఇవ్వదు. మనం ఎటు వెళ్తున్నామో, ఎటు తిరుగుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, మరలా ఇంటికి క్షేమంగా వస్తామో రామో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మనకి క్షేమకరంగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే, మన కుటుంబం సంతోషంతో ఉండాలంటే దేవుని దయ తప్పనిసరిగా మనకు ఉండాలనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కనుక ఈ రాత్రి మనము దేవునితో ఉండడానికి, దేవునితో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు చెప్పేటటువంటి కండిషన్లు కూడా ఉంటాయి. దేవుని దయ పొందుకోవాలన్నా, దేవుని ప్రేమను పొందుకోవాలన్నా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, దేవునితో మనం నడవాలన్నా, దేవుని యొక్క కృపను మనము సమృద్ధిగా పొందుకోవాలన్నా దేవుని యొక్క కండిషన్లు ఉంటాయి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనంలో దేవుడు ఒక చిన్న కండిషన్ మనకు పెట్టాడండి. ఏదైనా వాగ్దానానికి ముందు కండిషన్ ఉంటుంది. నీవు ఇలాగ చేస్తే నేను నీకు ఇలాగా జరిగిస్తాను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు ఒక కండిషన్ ఇస్తున్నాడండి. ఇక్కడ ఆ కండిషన్ ఏంటో మనం జ్ఞాపకం చేసుకుని చదవండి. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించిన ఎడల నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని, అంటే ఇశ్రాయేలు జనాంగానంతటికి నేను అప్పగిస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నా మాట విని నా మార్గములను నువ్వు అనుసరించినలా నువ్వేది కోరుకున్నా నీకు నేను ఇస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దయను మనం పొందుకోవాలంటే, ఆయన దయను మనము రుచి చూడాలంటే మొట్టమొదటిగా ఆయన మాటను మనం వినాలి, ఆయనలో మనం నడవాలి, ఆయనతో మనం జీవించాలి, ఆయనతో మనం ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనం సంచరించాలి. దేవుని నామాన్ని పెట్టుకుంటే సరిపోతుంది, బైబిల్ పట్టుకుంటే సరిపోతుంది, నేను ప్రార్థనకి వెళ్తానంటే సరిపోతుంది. దేవునితో మనం నడిచేవారుగా ఉంటే దేవుడు మనలను దీవిస్తాడండి. ఈ లోకంలో అనేక మంది దేవునితో నడిచేవారిని దేవుడు అభివృద్ధి చేశాడు, దీవించాడు. చూడండి, యేసేపు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. చివరికి దేవుడు తన మాటను వింటున్నాడు యేసేపుని ఎక్కడ తీసుకెళ్ళాడండి? కష్టాల గుండా, కడగల గుండా, గోతులో అన్నలు తోసేసినా కానీ, కించపరిచినా కానీ, జైలుకి వెళ్ళినా కానీ, ఇన్ని బాధలు పడ్డటువంటి యేసేపు చివరికి ఎక్కడున్నాడండి? అన్నలకి దిగువ స్థాయిలో ఉంటే ఈ కష్టాలు పడ్డటువంటి యేసేపు, బాధలు పడ్డటువంటి యేసేపు, సరసాల జీవితం అనిపించిన యేసేపు, ఎండలో ఎండి వానలో తడిసి
నానా కష్టాలు అనుభవిస్తూ కూడా ఇది దేవుని చిత్తము అనుకున్నటువంటి యోసేపును అన్నల కంటే రాజు కంటే అధికముగా దేవుడు యోసేపును ఎత్తించి రాజు తర్వాత రాజును దేవుడు చేశాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన కుటుంబాల్లో కష్టాలు లేవని కాదు, మన కుటుంబాల్లో ఇబ్బందులు లేవని కాదు, మన బిడ్డల ఎడల మనకు బాధ లేదని కాదు, మన కుటుంబంలో బాధ ఉన్న, కష్టం ఉన్న, ఇరుకున్న, ఇబ్బంది ఉన్న దేవునితో గనక నడవగలిగితే, దేవునితో గనక మనం సహవాసం చేయగలిగితే, ఇది దేవుని చిత్తము అని గనక మనము నమ్మగలిగితే, యోసేపును దీవించినట్లుగా, యోసేపును ఆదరించినట్లుగా, యోసేపుకు తోడుకున్నట్లుగా ఈ రాత్రి దేవుడు కూడా మన యందు కూడా అటువంటి దయనైనా చూపిస్తాడు. యోసేపు మీద ఎల్లప్పుడూ దేవుని దయ ఉందండి. శత్రువులు అనుకునేవారంట, రాజులు అనుకునేవారంట, సరసాలలో ఉన్నవారు అనుకునేవారంట. యోసేపు ఏ పని చేసినా అది దీవించబడుతుంది, దేవుడు తనకి తోడుగా ఉన్నాడు రా అనుకునేవారంట. యోసేపు ఏ పని చేసినా కానీ దీవించేది. పొతేపర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ప్రియదని పట్లారా, పొతేపర్ అన్నాడు, ఇతను ఏం చేసినా దీవించబడుతుంది, ఇతను ఏం చేసినా అభివృద్ధి పడుతుంది, ఎప్పుడు పండిన పంట ఈ సంవత్సరం పండింది, ఎప్పుడు రాని ధాన్యం ఈ సంవత్సరం వచ్చింది, యోసేపుని దేవుడు దీవిస్తున్నాడు కనుక అతను చేయిదంతా కూడా సఫలం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పొతేపర్ కూడా తెలుసుకున్నాడు. ప్రియదని పట్లారా, ఈ రాత్రి దేవునితో మనం నడుస్తూ దేవునితో కనుక మనం గడపగలిగితే, శ్రమలోనైనా, సోదరులైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా దేవుని విడిచిపెట్టకుండా వెళుతూ ఉంటే దేవుడు మనలను దయ చూపించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలడం. మన జీవితంలో మనకు ఉన్నటువంటి బాధ ఏంటో తెలుసండి. తినడానికి సరిగ్గా లేదు, కొట్టుకోవడానికి సరిగ్గా లేదు, ఇంట్లో బాగోలేదు, పిల్లలు బాగోలేరు, నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు, ఎక్కేందుకు ఈ దేవుడు అనేటువంటి స్థితిలోకి మనం వెళ్తా ఉంటాం. ఇది మనం అనుకున్నటువంటి స్థితులు కాదు, సాతాను గాడు మనల్ని అలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రియదనములారా, కానీ ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం దేవుడు మనల్ని మేలుతో నింపుతూ, మేలులతో, ఆశీర్వాదాలతో నింపుతూ ఆయన ముందుకు నడిపిస్తున్నప్పుడు ఇది దేవుని కృప, దేవుని దయ అని మనము గమనించలేమంతే. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగుంది, వచ్చే సంవత్సరం ఏమనుకుంటాం తెలుసా, పోయిన సంవత్సరం బాగుందని అనుకుంటాం. అలాగే గత సంవత్సరంలో ఉన్నప్పుడు మనము ఈ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఆ సంవత్సరం బాగుంది, 23 బాగుందండి, నాకు 24 బాగుందండి, 25 బాగోలేదని అంటామా? 26లోకి వెళ్ళిన తర్వాత మరలా మనం అదే మాట మాట్లాడతాం, 25 బాగుందని అంటాం. అంటే జరిగిపోయిన కాలం అంతా మనకి మంచిగానే కనబడుతూ ఉంటుంది, కానీ దేవుని దయ అందులో మనం చూడలేకపోతున్నాం అంతే. కనుక దేవుడు దయ చూపిస్తే మన జీవితాలు ఎలాగుంటాయో, మన బ్రతుకులు ఎలాగుంటాయో పరిశుద్ధ గ్రంథంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, యోబు గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చూస్తే దేవుని యొక్క దయ కలిగినటువంటి వారి జీవితం ఏ రకంగా ఉంటుందో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవుని దయ పొందుకున్న వారి యొక్క జీవితం, దేవుని దయ కలిగిన వారి యొక్క జీవితం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా చాలండి, వారి కుటుంబాలు స్థిరపరచబడుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని దయ ఉన్నటువంటి కుటుంబాలు ఏం చేస్తాయంటే స్థిరపరచబడతాయంట. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, యోబు కుటుంబాన్ని దేవుడు ఎలా స్థిరపరిచాడు? సాతాను కంటికి కనపడకుండా, సాతాను ఎంత చూసినా కానీ, భూతార్థమే చూసినా కానీ కనపడకుండా యోబు కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాడు. ఎందుకంటే యోబు మీద దేవుని యొక్క దయ ఉంది కనుక. యోబుని గురించి సాతానికి దేవుడు చెప్పేంత వరకు సాతాను గారికి తెలవదు. తెలుసంటారా? తెలవదు. పరలోక రాజ్యంలో ఒక సభ ఏర్పాటు చేసుకుని దేవదూతలతో దేవుడు సభ ఏర్పాటు చేసుకుని సభలో మాట్లాడుతుండగా సాతాను అటు ఇటు తిరుగుతూ ఆ సభలోకి వచ్చాడు. సభలోకి వచ్చినటువంటి సాతాను గారితో దేవుడు చెప్పాడు, ఏమని, నా భక్తులైనటువంటి యోబుని నువ్వు చూసావా అని అడిగాడు. అప్పటిదాకా యోబు గురించి తెలదు సాతాను గారికి. అప్పుడు కిందకు చూసాడు. కిందకు చూస్తే దేవుడు చెప్పిన తర్వాత యోబు కనబడుతున్నాడు కింద. యోబు చుట్టూ ఏముందంటే అండి, కంచి వేస్తున్నాడంట దేవుడు. ఎందుకు నిన్ను కోరుకోడు ప్రభా, ఎందుకు నేను స్తుతించడం, ఎందుకు నేను కనపరచడం, ఎల్లప్పుడూ నీ నామాన్ని ఎందుకు ఆరాధించడం, అతని చుట్టూ నీవు కంచి వేసి ఉన్నావు కదా అంటే యోబు చుట్టూ కంచి వేసి తన కుటుంబాన్ని అంతా కూడా దేవుడు స్థిరపరిచాడు. మన జీవితంలో కూడా దేవుని దయ ఉంటే
మన కుటుంబాలు కూడా స్థిరపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి మన జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆయన దయగలిగేవాడు కనుక ఆయన వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి చాలండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. మనం దేవుని దయ కలిగిన వారు దేవుడు వారిని విడువడు, ఎడబాయుడు, వారికి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండేటటువంటి జీవితం దేవుడు ఇస్తున్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువతో దేవుడు చెప్తున్న మాట, అప్పటి వరకు మోషే నడిపించాడు. మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఎవరిని నాయకుడిగా ఏర్పాటు చేయాలో అనుకుని యెహోషువని తీసుకుని వచ్చి యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ ఇక్కడి నుంచి నీవు ఇశ్రాయేలు జనాంగా నడిపించు, ప్రజలు నడిపించు అన్నప్పుడు యెహోషువ కొద్దిగా భయం వేసింది, కొద్దిగా దిగులేసింది. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేనే నీకు దయ చూపిస్తాను, నేనే నీకు తోడుకుంటాను, నేనే నీకు కాపుదల కొంటాను. రాత్రి ప్రియ దేవుని పట్లారా, దేవుని దయగలిగినటువంటి మనుషులు ఈ లోకంలో ఆశీర్వాదకరముగా ఉంటారు, దేవునికరముగా ఉంటారు. మన జీవితాల్లో కూడా దేవుని దయ కావాలంటే దేవుని వెతకాలి, దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఎల్లప్పుడూ ఆయన వైపుకు మనము చూస్తూ ఈ లోకంలో జీవించాలి. అప్పుడు దేవుని దయ మన మీద ఉంటుందనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఆయన స్థిరపరచువాడు. ఎలా స్థిరపరుస్తాడండి మనల్ని? సాతానికి అంటబడకుండా, సాతాను మన జోలికి రాకుండా ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను మనకిచ్చి దేవుడు మనకు తోడుగాను, కాపుదలగాను, రక్షణగాను ఉంటాడు. ఎందుకో తెలిసింది, ఆయన దయ మన మీద ఉంటే ఈ కాపుదల మనకు తోడుగా ఉంటుందన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం కూడా ఒక మాట చదువుకొని మనము ఈ రాత్రి ప్రార్థన చేసుకుందామండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం కూడా ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కృప, కటాక్షం ఇవన్నీ దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్తున్నాడండి, ఆయన దయ ఉంటేనంట దిట్టమైన చోట మేకు కొట్టినట్టండి. కొన్ని గోళ్ళలో మేకు కొడుతుంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతాయమ్మా. కొన్ని మట్టి గోళ్ళు అయితే మేకు కొడుతుంటే లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఊడొచ్చేస్తూ ఉంటుంది. కానీ గట్టి సిమెంట్ వేసి కట్టినటువంటి గోడల్ని మేకు కొట్టాలంటే కుదరదు. దానికి జంపర్ వేసుకోవాలి, డ్రిల్లింగ్ మిషన్ వేసుకోవాలి, రాయల్ ప్లగ్లు పెట్టి స్క్రూలు వేసుకుంటే గట్టుకుంటుంది. ఇక రాయల్ ప్లగ్లు పెట్టి జంపర్ వేసి మేకు కొట్టిన తర్వాత అది బయటికి రావడానికి ఊడబెక్కడానికి కూడా అవకాశం ఉండదు. మరి మాట దేవుడు ఎందుకు చెప్పాడంటే, నువ్వు అంత బలంగా ఉంటావు దేవుని దయ ఉంటే. ఎంత బలంగా ఉంటావు? దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా నేను నిన్ను స్థిరపరిచేది. నేను ఊపడానికి కానీ, పీకడానికి కానీ, లాగడానికి కానీ ఎవరికి కూడా అవకాశం లేకుండా. ఎవరు పీకుతారు మనల్ని? సాతాను గాడు. ఎవరు లాగుతారు మనల్ని? సాతాను గాడు. ఎవడు మనల్ని ఊడబీకాలని చూస్తాడు? సాతాను గాడు. మనం దేవునిలో స్థిరముగాను బలముగాను ఉండేలాగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, దిట్టమైన చోట మేకు కొట్టులాగునా, మేకు కొట్టినట్టుగా నేను నిన్ను స్థిరపరుస్తాను. దేవుని ఉపమానాలు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ప్రియజనమంటారా. మనం చదువుకోవాలి కానీ, మనం ధ్యానం చేసుకోవాలి కానీ దేవుని ఉపమానాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు అంటే మనం ఏదో అనుకుంటాం, అంటే అంత బలంగా ఉంటావు నువ్వు అని అర్థం. దేవుని యొక్క దయ కలిగి ఉంటే నువ్వు తుఫాన్లు వచ్చినా, వేదనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా,
లేమొచ్చినా నీకు అనారోగ్యం వచ్చినా కానీ నువ్వు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు దేవుడు కనుక నిన్ను స్థిరపరిస్తే ఆయన దయతో నువ్వు అసలు కదిలింపబడవంట. ఈ రోగం ఏం చేస్తుందిలే, ఈ శ్రమ ఏం చేస్తుందిలే, ఈ బాధ ఏం చేస్తుందిలే, ఈ ఒప్పురన్న ఏం చేస్తుందిలే అని నువ్వు స్థిరంగా బలంగా ఉంటావు. ఎప్పుడు మన సాతాను గారికి దొరుకుతామో తెలుసండి, మనం అటు ఇటు ఊగుతూ ఉంటే, విశ్వాసంలో తడబడుతూ ఉంటే, అవిశ్వాసంతో మనం ఊగుతూ ఉంటే అప్పుడు మనం సాతాను గారికి దొరుకుతాం. దేవుడు మనల్ని స్థిరపరిచినప్పుడు, బలపరిచినప్పుడు, దేవుడు తన దయతో మనల్ని నింపునప్పుడు, ఆయన దయ మన మీద నిండుగా మెండుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు స్థిరపరచువాడుగా ఉన్నాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఈ రాత్రి మరి కుటుంబాన్ని దేవుడు అట్టి రీతిగా స్థిరపరచాలని, ఈ రాత్రి దేవుడు ఈ కుటుంబాన్ని అట్టి రీతిగా బలపరచాలని, ఆయన దయతో దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా ఈ కుటుంబము సంచలమైన మనసు కాకుండా, అవిశ్వాసం లేకుండా స్థిరమైన మనసుతో, ఆయన దయతో, ఆయన క్షేమముతో, క్షేమాభివృద్ధితో ఆయన ఉండులాగున మనము ఆ కుటుంబం గురించి మనం ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ఆయన దయ ఎలాగ ఉంటుందో ఒక మాట చదువుకొని మనం ఇంకొక మాట ప్రార్థన చేసుకుంది. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ఆయన దయ మన మీద ఉంటాయి, ఆయన కరుణ మన మీద ఉంటాయి, ఆయన కృప మన మీద ఉంటాయి, ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటాయి. మన జీవితాలు ఎలాగుంటాయో దయ కలిగిన దేవుడు మనకు చూపించే ఆశీర్వాదాలు ఏంటో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు క్షేమాభివృద్ధి ఉంటుంది. అలాగే నీ కుటుంబాన్ని దేవుడు ఖ్యాతి కలిగేలాగంటే, ఖ్యాతి అంటే అర్థం ఏంటో తెలుసండి, గౌరవము కలిగేటటువంటి కుటుంబముగా దేవుడు నిన్ను తన బలము చేత, తన దయ చేత ఆయన నిన్ను నింపుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేయబడి, క్షేమాభివృద్ధి ఉంటుంది, నీ జీవితంలో ఖ్యాతి కూడా ఉంటుంది. అట్టి రీతిగా ఈ రాత్రి దేవుడు ఈ కుటుంబాన్ని దయతో ఆశీర్వదించి, దీవించి, తన కృపను చూపించి, నిండుగా మెండుగా ఆయన దయను ఈ కుటుంబం మీద చూపులాగిన మనం ప్రార్థన చేద్దాం. ఈ దినము నుంచి కుటుంబము దేవుని యొక్క దయలో వర్ధిల్లునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరమునైనా ఈ రాత్రి నేను ప్రభా మరి నీ బిడ్డ రాణమ్మ గారి గృహంలో నైనా మరి గృహకూడికి ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. వాతావరణం సెలగా ఉన్నప్పటికీ నైనా నీ బిడ్డలు రాగలిగారు, వచ్చిన వారు రాగలిగారు, రాగలిగిన వారు రాగలిగారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను ప్రభా నీ బిడ్డకు ఆశపడినటువంటి రీతిగా ఈ రాత్రి నేను ప్రభా నీ సన్నిధానం మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని గణపరచాలని, దేవా వారి గృహంలోనికి నేను ఆహ్వానించాలని ప్రభా ఈ రాత్రి వారు కోరుకున్నారు. ఆ కోరికను మీరు తీర్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాణమ్మని జ్ఞాపకం చేసుకోండి, రాణమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నేను యజమాని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే చెల్లెలు జ్ఞాపకం చేసుకోండి, చెల్లెల యొక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారి సంతానం జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న సమస్యలను, చిరుకులను, ఇబ్బందులను తప్పించి జయమును కలిగించండి. తల్లి గారికి ఉన్నటువంటి అనారోగ్యం నుంచి కూడా ప్రభా విడుదల కలిగించండి తండ్రి. తన బిడ్డలు చదువుకుంటున్న చదువులో మీరు తోడుకుండండి. చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి, పెద్ద కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ రాత్రి ఆ బిడ్డల చదువులో మీరు తోడుకుండండి తండ్రి నైనా. వారు చదువుకోలేక నైనా మారం చేస్తుంటే నేను ప్రభా నీ కృప చూపించి, మీ దయ చూపించి నైనా చక్కగా వారు చదువుకునేటువంటి జ్ఞానాన్ని, తెలివిని వారికి దయచేయండి. అటు రీతిగానే ప్రభా నీ బిడ్డ చేస్తున్నటువంటి పనిపాట్లలో తోడుకుండండి, యజమాని చేస్తున్న పనిపాట్లలో తోడుకుండండి. తనకి ఇచ్చినటువంటి చెల్లెల విషయంలో ఉన్నాయని ప్రభా మీ కృప చూపించండి. వారికి ఏదైతే అక్కరతగా ఉందో నేను ప్రభా అక్కర్లన్నీ కూడా మీరు తీర్చండి. ఈ రాత్రి నేను ప్రభా ఈ కుటుంబానికి నేను ప్రభా శుభమని చెప్తూ ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఇరుకును, ఇబ్బంది నుంచి తప్పించి, వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్య నుంచి, ఇరుకుల నుంచి తప్పించి నైనా వారు చేస్తున్న పని పాటలు ప్రభు ఆశీర్వదించి, వారి చేతులను ఆశీర్వదించి, వారి సంపాదన ఆశీర్వదించి, వారికి ఉన్నటువంటి సమస్తము చుట్టూ నేను ప్రభా యోబు చుట్టూ కంచి వేసినట్టుగా నిబిడల చుట్టూ కూడా మీరు కంచి వేయమని, వారి యొక్క కష్టార్జితాన్ని దీవించండి, ఆస్వాదించండి.
వారికి ఉన్న అక్రతలు తీరులాగానే మీ కృప చూపించండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డల కుటుంబాల ప్రభా మీరే నేను ప్రభా అడుగు పెట్టినైనా ఈ కుటుంబాన్ని ప్రభనైనా దయ చూపించమని, ఈ కుటుంబం చుట్టూ ప్రభావ మీరే నేను ప్రభావ మీ కాపుదలు దయచేయమని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా అటు రీతిగానే ప్రభా కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలు కూడా ప్రతి అక్రతలు అవసరం తీర్చండి. నూతనంగా వచ్చినటువంటి నేను ప్రభా సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకొని నేను ప్రభా తెల్లగారిని కూడా నేను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారు చేస్తున్న పొరపాట్లు తోడుకుండండి. అటు రీతిగానే ప్రభనైనా ఈ రాత్రి నీ దోశ నిలబెట్టుకున్న ప్రభా నైనా నీ దోశని నోట నుండి మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభునైనా నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. నీ దయగలిగినైనా ఇగో ప్రభు ఈ లోకంలో మేము జీవించలాగా బ్రతుకులాగా కృప చూపించండి. నీ బిడ్డకున్న ప్రతి అక్రతలు అవసరతలు మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. నీ బిడ్డ ఏర్పాటు చేసినటువంటి నేను ప్రభు ఆహార పదార్థాలను కూడా దీవించమని, దానికి అయినటువంటి ఖర్చుకు నేను ప్రభు నూరతన ఫలితాన్ని కూడా నీ బిడ్డకు దయచేయమని ఈ రాత్రి నేను ప్రభా మీరు నేను ప్రభా ఘనముగాను ప్రభా ఈ గృహంలో నేను గృహకూడిక జరగడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం ముందు నేను ప్రభా మరి ఈ కుటుంబానికి శుభమని చెబుతూనైనా ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి నేను ప్రభా అర్పించుండగానైనా నీ బిడ్డలకు నా ఆశీర్వాదాలు దయచేయండి, కృప అనుగ్రహించండి. ఈ రాత్రి అంతా నేను ప్రభా నీ బిడ్డల చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి. అలాగే సంఘాన్ని సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మాకున్నటువంటి నేను ప్రభా ఈ గృహ కూడుకులు నేను ప్రభా మరి నెలాఖరు దాకా ఉంటే కనుక నేను ప్రభా ఆ కార్యక్రమాలను కూడా చక్కగా జరిగించుకోవడానికి నేను నీ బిడ్డల మన మాకు నేను ప్రభా ఆరోగ్యాన్ని శక్తిని బలం కూడా దయచేదురుగా కానీ చేసిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతం సంగమునకును మనకును సదాకాలము తోడి నెడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే అందరికి వందనమ్మా. పరిశుద్ధ డాలరమ్మా ఏం చేస్తున్నావు? డాలరమ్మా ఏం చేస్తున్నారా?